బనకచెర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. నాగేశ్వరాచారి, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో ఏ అంశాలు ప్రస్తావించింది? స్వప్న, రేపు ఢిల్లీలో జరగనున్నటువంటి సీఎంల సమావేశానికి సంబంధించిన ఎజెండా పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రేపు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్ష నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడానికి నిర్ణయించారు. కేంద్రం ఆహ్వానాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించారు. దానికి సంబంధించిన ఎజెండాలను కూడా ఇప్పటికే ప్రభుత్వాలు కేంద్రానికి పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా బనకచెర్ల అంశం పైన చర్చించడానికి సింగిల్ పాయింట్ ఎజెండాను పంపించింది. దానిపైన మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించకుండా కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి సంబంధించి కేంద్రం నుంచి కోరాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలతో కొత్త ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా తుమ్మిడి అట్టి వద్ద ఒక కొన్ని సుమారు 200 టీఎంసీల నీటిని కేటాయించాలి అని తదితర అంశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎజెండా పంపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ సింగిల్ ఎజెండాగా బనకచెర్ల అనే పేర్కొనడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సీఎంల సమావేశానికి సిద్ధమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించినటువంటి ఎజెండా మాత్రం సముచితంగా లేదని ఈ తాజాగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు పైన దానికి ఎలాంటి అనుమతులు లేదు. సిడబ్ల్యూసీ గాని పర్యావరణ శాఖ నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎలాంటి అనుమతులు లేని ఒక అక్రమ ప్రాజెక్టు పైన చర్చించాల్సిన అవసరం ఏముంటుంది, దానికి చర్చే అవసరం లేదు. ఇలాంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం కూడా తమకు పోతుందనే ఒక ఘాటు వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రేపు సమావేశానికి సిద్ధమే కానీ అందులో ఉన్నటువంటి అంశాలు ఉన్నటువంటి ఆ ఎజెండానే సముచితంగా లేదనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం. స్వప్న, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.